యేసు శిలువపై చనిపోయిన ఆ క్షణంలో జెరూసలేం టెంపుల్లో ఉన్న ఆ పెద్ద తెర పైనుంచి కింద వరకు ఒక్కసారిగా చీలిపోయింది. మత్తయి 27:51 ఇలా చెబుతుంది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి. అది ఒక అద్భుతం మాత్రమే కాదు, అది నీ కోసం దేవుడు తెరిచిన మార్గం. ఎందుకంటే పాపం వల్ల మనం దేవుని నుండి దూరమయ్యాం. కానీ యేసు రక్తం వల్ల ఆ మధ్య ఉన్న గోడ పూర్తిగా కూలిపోయింది. ఇప్పటి నుంచి మనకు ఎలాంటి మధ్యవర్తి అవసరం లేదు. నువ్వు నేరుగా దేవుని దగ్గరకు వెళ్ళొచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు. యోహాను 14:6లో యేసు ఇలా అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా దేవునితో నేరుగా మాట్లాడొచ్చు. నువ్వు ఆయనను నీ రక్షకునిగా అంగీకరిస్తే ఈ రోజు కూడా ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరకు రా.